లెజెండ్ టీవీ. సో మనతో పాటు ఇంకొంతమంది వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా మంచిర్యాల నుంచి వచ్చారంట. మరి మంచిర్యాల నుంచి వీళ్ళకి ఎటువంటి సమస్య వచ్చిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? బోర్వెల్ మెకానిక్ గా గత 30 సంవత్సరాల నుంచి పల్లెలలో ఉన్న చేతి పంపులు ఖరాబ్ అయితే మంచిగా చేసుకుంటే జీవనోపాధి కల్పిస్తుండ్రు మాకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు. అయితే మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తొలగించి మాకు జీతాలు ఇస్తలేరు. మేము బట్టి విక్రమార్క సార్ దగ్గరికి పోయినాం. పోతే సార్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మమ్మల్ని సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇంతవరకు మాకు ఏం చేయలే ఆ ప్రభుత్వం. మాకు జీతాలు కూడా ఇస్తలేరు, పెండింగ్ వేతనాలు కూడా ఇస్తలేరు. మాకు ఏం లేదు. మాకు బట్టి విక్రమార్క సారు, రేవంత్ సారు, సీతక్క వీళ్ళు ముగ్గురు తలుచుకొని మాకు జీవనోపాధి కల్పించాలి. దాని గురించి వచ్చినాము. అందరం ఒకటే, మేము బోర్వెల్ మెకానికులమే. మాకు ఇంతకుముందు రాజీవ్ పల్లె బాటల వైఎస్ఆర్ మాకు హామీ ఇచ్చిండు మమ్మల్ని మా సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మా జీవితాలు నాశనమైనాయి. మమ్మల్ని రేవంత్ సార్ ఆదుకోవాలి, సీతక్క ఆదుకోవాలి, బట్టి విక్రమ్ సార్ ఆదుకోవాలి. వీళ్ళు ముగ్గురు ఆదుకుంటేనే మేము బతుకుతాం. లేకుంటే మా 370 కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఇప్పుడు మేము అన్యాయం అయిపోతాం మేడం. మమ్మల్ని ప్రజలకు నీళ్ళు తాగిపించేటోళ్ళం. మాకే తిండి కరువైంది. మా భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితులలో మేము రోడ్డు మీద పడి ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలి రేవంత్ సార్, లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మాకున్నాయి సార్. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మా జీవితాలను నాశనం చేసింది. మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. బిచ్చబడుకుందామన్నా మాకు ఎవరు రూపాయి పెడతలేరు. మమ్మల్ని రేవంత్ సార్ ఆదుకోవాలి, బట్టి విక్రమార్క సార్ ఆదుకోవాలి, లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాం. మమ్మల్ని కాపాడండి సార్. మీ టీవీ ద్వారా మమ్మల్ని కాపాడేటట్టు చేయండి మేడం. ఇంతకు మించి మేము కోరుకునేది ఏం లేదు. సో వాళ్ళు యాక్చువల్గా ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళని ఆగం చేసింది. ఇప్పుడు కేవలం వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీదే మాకు హోప్స్ ఉన్నాయి. ఎట్టైనా మమ్మల్ని కాపాడండి, మేము ఆగం అయిపోయినామని చెప్పేసి వీళ్ళ బాధనైతే వెళ్ళగట్టుకుంటున్నారు.